కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఉచ్చు బిగుస్తుందా అంటే పరిస్థితులు అలానే కనిపిస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న నేపథ్యంలో ఇప్పటికే వర్ర రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకోగా ఇది అవినాష్ రెడ్డి అలాగే ఆయన పిఏ రాఘవరెడ్డి ప్రోద్బలం మేరకే నేను పెట్టాను అని చెప్పి ఆయన వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో వర్ర రాఘవరెడ్డికి పోలీసులు విచారణకు పిలవడం, అయితే ఆయన ముందస్తు బెయిల్కి అప్లై చేశారు. ఇక ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు ఆయన ముందస్తు బెయిల్ క్యాన్సిల్ అయింది. పోలీసులు అయితే ఆయన అరెస్ట్ చేశారు అంటున్నారు. మరి రాఘవరెడ్డిని విచారిస్తే మరి అవినాష్ రెడ్డి ఇరుక్కునే అవకాశం ఉందా? ఈ కేసు ఏ మలుపు తిరగబోతుంది? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం. నమస్తే అమ్మా. సార్, ఎట్టకేలకు అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు అంటున్నారు. సో మనం చూస్తూనే ఉన్నాం, ఏ కేసు ఎదురైనా కూడా వాళ్ళు ఫస్ట్ ముందస్తు బెయిల్స్కి వెళ్ళిపోవడం, కోర్టులు కూడా అలాగే ఇస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా అలాగే ఈయన అరెస్ట్ విషయంలో జాప్యం జరిగింది. సో ఫైనల్లీ ఆయన అరెస్ట్ చేశారు. అండ్ మొన్న మధ్య ఆయన ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు కూడా ఆయన వెనుక ఊరు మొత్తం వెళ్ళిపోయింది, ఎంక్వైరీకి కూడా సరిగ్గా సహకరించలేదు అన్న పరిస్థితులు కూడా మనం చూసాము. సో మరి అరెస్ట్ తర్వాత మళ్ళీ ఆయన ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుందంటారా? మరి ఆయన లీక్ చేస్తే అది అవినాష్ రెడ్డి మెడకి చుట్టుకోవచ్చు అంటారా? ఈ కేసు ఎలాంటి మలుపు తిరగబోతుందంటారు? అంటే ఇక్కడ మీరు కొన్ని గమనిస్తే ఇప్పటి వరకు వాళ్ళు అదుపులో తీసుకున్న వ్యక్తి వర్ర రవీందర్ రెడ్డి కావచ్చు, లేకపోతే బోరుగడ్డ అనిల్ కావచ్చు, లేకపోతే నందిగం సురేష్ కావచ్చు, వీళ్ళని చూసుకుంటే మన బయటికి వెళ్ళినటువంటి వెంకటరెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ కనుక విజయపాలు చాలామందిని అదుపులో తీసుకున్నారు కదా. ఎవరైనా ఇప్పటి వరకు అంటే న్యాయస్థానాల దగ్గరకు వచ్చే తలికి సరైన సమాచారం ఇవ్వట్లేదు. పోలీసుల ముందు కొంతమంది ఒప్పుకున్నారు, తర్వాత ఇది కాదు వాళ్ళు మమ్మల్ని బెదిరించారు కొట్టారని చెప్పేట్టుగా చెప్తానే ఉన్నారు. ఇప్పుడు పెద్ద వాళ్ళు వచ్చే తలికి ఇప్పుడు ఏదైనా విచారణకి వెళ్ళారు కదా, వెళ్ళిన వాళ్ళందరూ మాకు గుర్తులేదు, తెలియదు, మర్చిపోయాము, అందరూ ఒకటే బాణి. ఈ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మామూలుగా వాళ్ళందరికీ తర్ఫీదు ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. ఎవరు చెప్పినా అదే మాట చెప్తా ఉన్నారు, మాకు సంబంధం లేదు అండి. ఎవరికి సంబంధాలు నిదానంగా ఒక్కొక్కడు బయటకు వస్తూనే ఉన్నాయి, పక్కా ఆధారాలతో ఉన్నాయి కాబట్టి ఎవరు తప్పించుకునే పరిస్థితి కొంచెం ఆలస్యం అవుతుంది. ఆలస్యం అయ్యేది కొంతమంది భరాయించలేకపోతున్నారు. ఎందుకంటే ఆలస్యం అమృతం విషయం అన్నట్టు కొన్ని విషయాల్లో ఎంత త్వరితగతిని ఇది కనుక జరిగితే, ఈ దోషుల్ని శిక్షిస్తే ప్రజలు ఏమైతే కోరుకున్నారో ఆంధ్ర రాష్ట్ర యువనికలో, రాజకీయ యువనికలో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉండకూడదని ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో దాన్ని అమలు చేయాలన్నా కూడా వాళ్ళ ఆశయాలు వాళ్ళ కోరికలు ఫలించాలన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళందరికీ శిక్షలు పడాలనేది ప్రజలందరి యొక్క కోరిక. ఎందుకంటే గతంలో చాలామంది చాలా అంటే ఇబ్బందికరంగా పరిపాలన చేసిన సందర్భాలు ఉన్నాయి, కానీ భయపెట్టి ఇంతగా బెదిరించిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు కొంతమంది కొన్ని కార్యక్రమాలు చేసే అధికారం చేతిలో ఉంటే ప్రత్యర్థుల్ని, బలమైన ప్రత్యర్థులను చంపేయించారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. వాళ్ళ అండదండలతోటి చేయాల్సిన వాళ్ళందరూ చేశారు. కానీ ఇలా ఇంతమంది ప్రజల్ని ప్రతిరోజు కూడా నరకయాతన అనుభవించేలాగా అసలు మనం ఈ రాష్ట్రంలో ఉన్నామా, లేకపోతే మనం స్వతంత్రంగా బతుకుతున్నామా, ఇంకా లేకపోతే బ్రిటిష్ వాళ్ళ కాలంలాగా ఉన్నామా అనే ఆలోచనతోటి బతికించారు చూడండి. అది భరాయించలేకపోయారు ప్రజలు. దానికి తోడు ఈ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ వర్ర రాఘవరెడ్డి లాంటి, రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా ఏ విధమైనటువంటి విచ్చలవిడిగా అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి ఎలా రెచ్చిపోయారో, ఏ విధమైనటువంటి వ్రాతలు రాశారో, చిత్రీకరణలు చేశారో మనం చూస్తూనే ఉన్నాం. దానికి ఈరోజు అనుభవిస్తూనే ఉన్నారు. అతనికి సహాయ సహకారాలు అందించింది ఈ రాఘవరెడ్డి అనేది అతను స్వయంగా చెప్పిన మాట వాస్తవం. దాని ఆధారంగానే ఇతను ప్రశ్నించటం, ఈరోజు అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు మీరు అడిగారు ఇది ఎంతవరకు అవుతుందా, అవినాష్ రెడ్డి దగ్గరకు వస్తుందా అంటే, ఇక్కడ అవినాష్ రెడ్డి ఒక్కడే కాదు కదా, వర్ర రవీందర్ రెడ్డి అయితే చెప్పాడు కదా, ఇది అవినాష్ రెడ్డి ఒక్కడే కాదు, ఇంకా పైనుంచి చాలామంది ప్రోద్బలం ఉంది అని చెప్పి స్పష్టంగా చెప్పాడు కదా. తదుపరి అవినాష్ రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తుందా, తాడేపల్లి ప్యాలెస్ వరకు వెళ్తుందా అనేది నిస్సందేహంగా వెళ్ళిద్ది, అనుమానమే లేదు. మనకి అందుతున్న సమాచారం ప్రకారం చూసుకున్నా, అలాగే పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఆధారాల ప్రకారం చూసుకున్నా కూడా ఇది మీరు చెప్తున్న దాన్ని బట్టి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల గారే బయటకు వచ్చి చెప్పడం జరిగింది, అవినాష్ రెడ్డి గారే కావాలని పెట్టించారు అని చెప్పి. సో వీళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో ఇది గట్టిగా ఉంటేనే అసలు వాళ్ళ పేర్లు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. లేదు వీళ్ళకి బెయిల్స్ లేదు అంటే వాళ్ళు ఏదో చెప్పారు వదిలేసాము అన్నట్టు ఉంటే అసలు దోషులు బయటకు వచ్చే అవకాశం ఉండదని ప్రజల అభిప్రాయం. మీరేమంటారు? ఇప్పుడు వర్ర రవీందర్ రెడ్డి బయటికి రాలేదు, బోరుగడ్డ అనిల్కి న్యాయస్థానం ఎలాంటి ముట్టికాయలు వేసిందో చూసాము. వీళ్ళు ఆధారాలు న్యాయస్థానం ముందు పొందుపరిచేదాన్ని బట్టి వాళ్ళు బయటికి రావడానికి వెలుసుబాటు కలగజేసేదానికి అధికారుల చేతుల్లోనే ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వం ఆదేశిస్తుంది. అధికారులు చేస్తున్నామని చెప్పి తప్పుదోవ పట్టించి ముందుకెళ్ళారనుకోండి,
వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ మందలించడం తప్ప చేయగలిగింది అయితే లేదు కదా ప్రభుత్వం. ఇక్కడ ఇప్పుడు వర్రా రవీంద్రరెడ్డి బయటికి రాలేదన్నా, బోరగడ్డ అనిల్ బయటికి రాలేదన్నా కూడా ఆధారాలు పక్కాగా చూపించారు కాబట్టి వాళ్ళకి వెలుసుబాటు రాలేదని అర్థమైపోతూ ఉంది కదా. ఇదే విషయాన్ని రాఘవరెడ్డి మీద కూడా వీళ్ళు కనుక అమలు చేస్తే నిస్సందేహంగా మీరు అన్నట్టు వీళ్ళు చేపలే, తిమింగలాలు సొరచేపలు వేరే ఉన్నాయి. అవి బయటికి తీసుకురావాలి అంటే ముందుగా వీళ్ళని ఎరేయాలి. ఆ క్రమంలో ఈరోజు వీళ్ళు అదుపులో తీసుకున్నారు కాబట్టి నిస్సందేహంగా ఆ పేర్లు కూడా బయటికి తీసుకొస్తారు. ఇప్పుడు వాళ్ళ చేత ఎలా చెప్పించారో వీళ్ళ చేత కూడా వాళ్ళ విచారణలో నిస్సందేహంగా బయటకు వస్తాయి. రాందంటూ ఏమి ఉండదు. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి, సమాధానాలు చెప్పాలి కదా. తప్పించుకోలేరు కదా. నాకు గుర్తులేదు అంటారు, మరి ఇదేందని అడిగారు అనుకోండి, సమాధానం చెప్పాలి కదా. పలానా వారి కాల్ డేటా తీస్తున్నారు, పలానా వారితో మీరు పలానా సమయంలో మాట్లాడారు, మరి ఎందుకు మాట్లాడారు, లేదంటే మీ ఖాతా నుంచి పలానా అతనికి డబ్బులు వెళ్ళినాయి, ఎందుకు వెళ్ళినాయి, మీ ఖాతాకి పలానా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, ఇవన్నీ అడుగుతారు కదా. సమాధానాలు చెప్పలేదనుకోండి, ఒకవేళ అప్పుడు కూడా వాళ్ళని రక్షించాలని వీళ్ళు ప్రయత్నం చేశారనుకోండి, రేపొద్దున వాళ్ళని కూడా అడుగుతారు కదా. ఇప్పుడు ఇతన్ని ఎలా అయితే అదుపులో తీసుకున్నాడో సహకరించకపోయినా కూడా వాళ్ళ ఆధారాలను బట్టే కదా పోలీసులు అదుపులో తీసుకుంది. రేపొద్దున వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలతోటి ఇదే అవినాష్ రెడ్డిని కావచ్చు, లేకపోతే మిగిలిన వాళ్ళని కావచ్చు పిలిపించి విచారిస్తారు. వాళ్ళు కూడా సమాధానాలు సరిగ్గా చెప్పకపోతే న్యాయస్థానానికి పొందుపరుస్తారు. ఇదిగో ఈ ఆధారాలుండే, ఈ ఆధారాలుండే అని చెప్పని న్యాయస్థానం అడిగినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. కాబట్టి ఈ గూగుల్ టేక్అవుట్ ద్వారా ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది కాబట్టి ఎవరు తప్పించుకోనే పరిస్థితి అయితే లేరు. పోలీసులు, అధికారులు, పరిపాలన చేసేవాళ్ళు తప్పించాలంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా దోషులు అనేవాళ్ళు తప్పించుకునే పరిస్థితి అయితే మాత్రం లేదు. ఇది మాత్రం ముమ్మాటికి నిజం. కాబట్టి ఇప్పుడు రాఘవరెడ్డిని ఏ విధంగా అయితే అదుపులో తీసుకున్నారో మిగిలిన వాళ్ళు కూడా నాకు తెలిసినంత వరకు ఒక్కొక్క క్రమంలో పెట్టుబడులతో పాటు వీళ్ళని కూడా అదుపులు చేసే కార్యక్రమం ప్రారంభమైంది. వాళ్ళు పద్ధతిగా వెళ్తున్నారని చెప్పి నాకు అనిపిస్తుంది. అతడు సినిమాలో చెప్తాడు కదా తనికెళ్ళ భరణి గారు, ఏంట్రా బాబు కొట్టేవాళ్ళు చాలామంది కొడతారు కానీ ఇది ఒక పద్ధతి ప్రకారం కొట్టాడు అని చెప్పని. అట్లానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కూటమి ఒక పద్ధతి ప్రకారం ముందుగా చిన్న చిన్న అన్నీ తీసుకొని వచ్చేస్తూ ఆ తర్వాత ఎవరిని అదుపులో తీసుకోవాలో ఆ విధంగా వెళ్తున్నారని అయితే నేను భావిస్తాను. ఆలస్యం అవటం మాత్రం చాలామంది ప్రజలు కానీ శ్రేణులు కానీ భరాయించలేకపోతున్నారు. అది కాంత కొంచెం వేగవంతం అయితే అన్నీ సర్దుకుండా ఇందాక మీరు అన్నారు కదా, ఏ విధంగా అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళన్నీ బయటపెడతారు. నిస్సందేహంగా పోలీస్ శాఖ వారు అదేవిధంగా ముందుకు తీసుకెళ్తారని అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.